హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనసును మనసు. ఇక ఈరోజు మనం వినబోయే కదా ప్రేమగా దరిచేరవా ఎపిసోడ్ 13 కథలోకి వెళ్దామా? మరి నేను ఫూల్ వైపు వెళ్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని అంటాడు విరాజ్. నో వే, ఇప్పటికే మమ్మీ 10 టైమ్స్ కాల్ చేసింది అని అంటుంది. మళ్ళీ ఎప్పుడు అని అల్లరిగా నవ్వుతూ అడిగింది. ఏంటి అని అడిగాడు విరాజ్. డోంట్ యూ అండర్స్టాండ్? మళ్ళీ మన ప్రైవేట్ టైం ఎప్పుడు అని అడిగాను అంటుంది ఆ అమ్మాయి. మళ్ళీ కుదరదు అంటూ బయటికి నడుస్తున్నాడు విరాజ్. తన వెనకాలే ఆ అమ్మాయి నడుస్తూ, ఏంటి నాకు అర్థం కాలేదు అని అంటుంది. మళ్ళీ వద్దు అంటున్నాను, ఇంకొకసారి ఎప్పుడు నాకు కాల్ చెయ్యకు అని అంటాడు విరాజ్. స్మైల్ చేస్తూనే చెబుతాడు. ఆ అమ్మాయి విరాజ్ భుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకొని, ఏమైంది? నాతో ఇంటిమేషన్ నీకు నచ్చలేదా? యు వాంట్ మోర్ అని అడిగింది. ఐ రియల్లీ ఎంజాయ్, బట్ నాకు ఒకే అమ్మాయితో మళ్ళీ ఎంజాయ్ చేయడం నచ్చదు అని అంటాడు. ఆ అమ్మాయికి అర్థం కాక ఎందుకు అని అడిగింది. ఇట్స్ మై పర్సనల్ అని అంటాడు విరాజ్. నీకు ఇంకా ఏమైనా మనీ కావాలి అన్నా ఇస్తాను, లేక ఇంకేమైనా కోరుకున్నా ఇస్తాను. ఆ రోజు పార్టీలో నువ్వు నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించావు. ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా నేను అలాగే అనిపించాను కదా. అందుకే ఫస్ట్ మీట్ అవ్వగానే నన్ను నీ దగ్గరికి నువ్వే ఇన్వైట్ చేసావు. కాకపోతే నాకు నా పర్సనల్ థింగ్స్ వల్ల బిజీ ఉండడం వల్ల నేను కలవలేకపోయాను. ఇద్దరం ఎంజాయ్ చేశాం, ఇంకా మళ్ళీ అంటే నాకు నచ్చదు అని విరాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాడు. నాకు నీ నుంచి మనీ అక్కర్లేదు, నువ్వు ఇస్తాను అన్న మరో ఏదో కూడా అక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ దక్కించుకునే అంత ఆస్తి అంతస్తులు నా దగ్గర ఉన్నాయి. ఎస్, నాకు ఫస్ట్ మీట్లోనే నువ్వు నచ్చావు. నువ్వు ఒక ప్లే బాయ్వి అని అందరూ చెప్పారు. ట్రై చేశాను, నువ్వు కూడా ఇక్కడి దాకా వచ్చావు. బట్ నేను నీతో డేటింగ్ చెయ్యాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు నీ మాటలు వింటుంటే ఐ డోంట్ వాంట్ టు యు డేట్ విత్ యూ, బికాస్ నువ్వు వన్ నైట్ స్టాండ్కే అమ్మాయిని వాడుకుని వదిలేస్తావు అంటే రేపు ఫ్యూచర్లో కూడా నన్ను వదిలేయవు అన్న గ్యారెంటీ ఏంటి? సో అందుకని నాకు నీలాంటి అబ్బాయి అవసరం ఉండదు. బట్ ఈ నైట్ని చాలా బ్యూటిఫుల్గా మార్చావు. యు వాంట్ టు గో అని అంటాడు విరాజ్. ఎస్, ఐ వాంట్ టు గో అని చెప్పి ఆ అమ్మాయి విరాజ్ని మరో మాట మాట్లాడనివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. విరాజ్ ఇవేవి పట్టించుకోకుండా ఫుల్ సైడ్ ఉన్న చైర్లో కూర్చుని రిలాక్స్ అవుతూ
కూర్చుని రిలాక్స్ అవుతూ తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారుజామున 5 గంటలకి మెలకువ వస్తుంది. అప్పుడు లేచి లక్కీ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. విరాజ్ వాళ్ళ తనకి ఇదంతా అలవాటే అయిపోయింది. అందుమూలంగా విరాజ్ వచ్చి లక్కీ వాళ్ళ డోర్ కొట్టంగానే లక్కీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండానే విరాజ్ నేరుగా వెళ్ళి లక్కీ బెడ్ మీద పడుకొని నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మాలిని తన ఇంటికి చేరుకుంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి హరిత గాఢ నిద్రలో ఉంది. రాత్రి తెల్లార్లు నిద్ర పోకపోవడంతో ఇప్పుడు నిద్ర పట్టినట్టు ఉంది అని అనుకుంటూ హరిత హరిత లే అని తనని నిద్ర లేపుతుంది. హరిత ఉలికిపడి నిద్ర లేవడంతో ఇంటికి వచ్చేసాము, లేచి కాస్త ఫ్రెష్ అయ్యి పడుకుందు గాని అని తనని నిద్ర లేపడంతో తన కళ్ళు తెరిచి కారులో నుండి దిగుతుంది. తన నిద్రమత్తుని బదలగొట్టేలా ఆ ఇల్లు ఉండడంతో అదొక అద్భుతంలా ఆ ఇంటిని చూస్తూ తన కళ్ళల్లో నింపుకుంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటూ దేవమ్మ అడుగుతుంది. అమ్మమ్మ, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. నేను అస్సలు ఇప్పటి వరకు ఇలాంటి ఇల్లులు చూడలేదు తెలుసా. అసలు మా ఊర్లో కూడా ఇలాంటి ఇల్లులు లేవు. మా ఊరు చాలా పెద్దదే, కానీ ఇంత పెద్ద ఇల్లులు ఎవ్వరికీ లేవు అని ఆశ్చర్యంతో కూడిన అమాయకత్వంతో చెబుతూ ఉంటుంది. అది విన్న మాలిని తనలో తానే నవ్వుకుంటూ పద వెళ్దాం అని అంటుంది. హరిత మరి నా బ్యాగు అని అంది. డ్రైవర్ తీసుకుని వస్తాడులే, నువ్వు పద అంటూ హరిత చేతిని పట్టుకుని మాలిని లోపలికి తీసుకుని వెళ్తుంది. అప్పటికే నిద్రలేచిన మనోహర్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. పేపర్ చదువుతున్న మనోహర్ మాలినిని చూస్తే ఒక్కసారిగా తన ముఖంలో చిరునవ్వు. వచ్చేసావా? నువ్వు వెళ్తూ ఈ ఇంట్లో ఉన్న కలల్ని, సంతోషాల్ని కూడా నీతో పాటే తీసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు చూడు, మళ్ళీ ఈ ఇంటికి కళ, సంతోషాలు అన్నీ వచ్చేసాయి అంటూ హరిత వైపు చూశాడు. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. హరిత అండి, మీకు చెప్పాను కదా అని అంటుంది మాలిని. మనోహర్ హరిత వైపు చూస్తూ అవునవును చెప్పావు కదూ అని అంటూ హరితని చూస్తాడు. మనోహర్ హరితని చూడగానే నమస్కారం అండి అని తన 2 చేతులు జోడించి చెబుతుంది. ఈ 5 రోజుల నుండి నేను ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా మొత్తం నీ గురించే చెబుతుంది అని
అంటాడు మనోహర్. హరిత ఒక చిన్న చిరునవ్వు నవ్వి సైలెంట్ అయిపోయింది. మాలిని, అదిగో హరిత, అదే గెస్ట్ రూమ్. నువ్వు వెళ్ళి ఆ రూమ్లో ఉండు. నీ బట్టలు మొత్తం అలాగే నీ లగేజ్ కూడా ఆ రూమ్లోనే సర్దుకో. దేవమ్మ కాఫీ పెట్టుకుని తీసుకొస్తుంది. ఈలోపు నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి రా అని చెబుతుంది మాలిని. మాలిని అలా చెప్పగానే మీతో ఒక మాట మాట్లాడాలి అని అంటుంది హరిత. ఏంటి హరిత, ఏమైందో చెప్పు అని అంటుంది మాలిని. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని అంటుంది హరిత. ఓ అదా, అది ఇది అని ఎందుకమ్మా, ఆంటీ అంకుల్ అని పిలువు, బాగుంటుంది అని అంటాడు మనోహర్. ఆంటీ అంకులా అని హరిత అనేసరికి, అలా అయినా పిలువు, లేదు అంటే అత్తయ్య మామయ్య అని కూడా పిలవచ్చు అని అంటూ, ఎందుకంటే మీరు నాకు వరసకి అత్తయ్య మామయ్య ఎలా అవుతారు అని అంటుంది. ఎందుకంటే మేము చుట్టాలమే కాబట్టి. మీ నాన్నగారు నాకు వరసకి అన్నయ్య అవుతాడు అని మాలిని అంటుంది. హరిత ఏమీ మాట్లాడకుండా అలానే ఇద్దరి వైపు చూస్తూ ఉండడంతో ఏమైంది అని అడుగుతుంది మాలిని. నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను. మేడం లేదా సార్ అని పిలవాలి కదా మరి అని అంటుంది హరిత. ఓయ్, నేను పని కోసమని ఎప్పుడు చెప్పాను? మీ తమ్ముడు బాగా చదువుకుంటాడు కాబట్టి చదివిపిస్తాను అన్నాను. నువ్వు అక్కడ కష్టపడడం మీ నాన్నమ్మకి ఇష్టం లేదు అని తెలిసింది కాబట్టి నిన్ను నాకు సహాయంగా ఉంటావని తీసుకుని వచ్చాను. ఇంకొకసారి ఇంట్లో పని చేయడానికి వచ్చాను అని అన్నావనుకో, మీ నాన్న ఆత్మ ఎక్కడ ఉందో కానీ లోపలే నన్ను తిట్టుకుంటాడు. నాకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా తెలుసు. అదే ఒకప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీరు బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. మీ చిన్నాన్న చేసిన పనికి మీరు ఇవాళ ఇబ్బంది పడవలసి వస్తుంది. అంత మాత్రాన నిన్ను నేను మా ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చానా ఏంటి అని అంటుంది మాలిని. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్.